వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో సుప్రసిద్ధ ప్రవాస రచయిత శ్రీ కలశపూడి శ్రీనివాసరావు గారు రచించిన కథ ప్రేమకి పెద్ద బాల శిక్ష 2వ భాగం వింటారు. ఆ యువకుడు మరింత ముందుకు జరిగి, మీరు ప్రేమలో ఎలా పడ్డారు సార్ అడిగాడు. పరవళ్లు తొక్కుతూ పారే నదిలా ఉండే సత్తెప్ప నిశ్చలమైన సరస్సులా మారిపోయాడు. మౌనంగా మిగిలిన నలుగురు అతని వైపే చూస్తున్నాం. రైలు వెళ్తున్న శబ్దం తప్ప మరే శబ్దమూ లేదు మా మధ్య. నేను ప్రేమలో పడలేదు, నీళ్లల్లో పడ్డాను అని మొదలుపెట్టాడు సత్తెప్ప. నేను షిప్లో పనిచేసే రోజుల్లో ఒకసారి మా షిప్పు గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుండి గాల్వెస్టన్ హార్బర్ వెళుతోంది. నేను డెక్కు తుడుస్తున్నాను. అప్పటికే 2 షిఫ్టులు వరుసగా పనిచేసి ఉన్నాను. అలసట, ఆకలి, నిద్ర. అయినా తప్పలేదు డ్యూటీ. ఎండ, వేడి గాలి. ఇంతలో ఏం జరిగిందో తెలీదు. తెలివి వచ్చేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. పక్కనే మా 3rd ఇంజనీరు, షిప్పింగ్ ఏజెంటు ఉన్నారు. నేను హార్బర్ నీళ్లల్లో పడిపోయానని, నేను సేఫ్టీ జాగ్రత్తలేవి తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి వెతకడం కష్టమైందని, దొరికేటప్పటికే స్పృహలో లేనని, కాలు విరిగిందని, చాలా రక్తం పోయిందని, అదృష్టవశాత్తు పెద్ద చేపలేవి పసిగట్టకపోవడం వల్ల వీళ్ళకి దొరికానని కెప్టెన్ ఆసుపత్రిలో చేర్చమని చెప్పారని చెప్పారు. నువ్వు ప్రేమ గురించి అడిగితే ఈ సోదంతా ఎందుకు చెప్పానా అనుకుంటున్నావా అన్నాడు ఆ కుర్రాన్ని ఉద్దేశిస్తూ. నేను కుడికాలు కదపలేకపోయాను. నొప్పి లేదు గాని బెడ్కు అటూ ఇటూ రకరకాల మిషన్లు, బ్యాగులు, నా చేతికి సెలైన్ లైను. గదంతా నిశ్శబ్దంగా ఉంది, మిషన్లు చేసే శబ్దాలు తప్ప. జరిగినవేవీ గుర్తులేవు. 5-6 గంటల అబ్జర్వేషన్. డెక్కు నుండి సముద్రాన్ని చూస్తుంటే కలిగే స్తబ్దత లాంటి భావన, అంతే. అలాంటి సమయంలో ఎప్పుడో గానీ కనిపించని మెరుపు మెరవడం, అది చూడ్డం గొప్ప అదృష్టం. సాధారణంగా సముద్రం మీద మెరుపులు భూమి మీదలాగా రావు. మేఘాల వెనక కాంతి కోలాహలం వింత వింత రంగుల్లో కాంతిని చిమ్ముతూ ఉంటుంది. ఎప్పుడో కానీ పెళ్ళుమన్న శబ్దంతో ఆకాశం నుంచి దూకి నీటి మీద పడి, నీటి నుండి ఎగిరి ఆకాశానికి వెళుతున్న భ్రాంతి కలిగించేలాంటి మెరుపు కనిపించదు. అలాంటిది ఒక్కసారి చూశాను. అలాంటిదే మళ్ళీ జరిగింది. హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న నా కళ్ళ ముందు తెల్లని తెలుపుతో మెరిసిపోతున్న గౌను, తలమీద టోపీ, చేతిలో ట్రేతో నా గదిగుమ్మంలో ప్రత్యక్షమైంది ఓ నర్సు. మెరుపుల 25 ఏళ్లుంటాయేమో. చిరునవ్వుతో పలకరించింది. ఏవేవో మందులిచ్చింది. వేసుకున్నాను. చార్టులో ఏదో రాసుకుంది. ఇక వెళుతుందేమోనన్న క్షణంలో ఇంకా ఉంటే బావుండనిపించింది. నా మనసు గ్రహించినట్టే బెడ్ పక్కన స్టూల్ మీద వచ్చి కూర్చుంది. నా వివరాలు అడిగింది. చెప్పాను. తన పేరు మరియా అని చెప్పింది. నేను సుమారు 6 వారాల నుండి 8 వారాలు హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుందని చెప్పింది. రోజు 3 పూటలా వస్తానంది. ఆమె ఉన్నంతసేపు నేను నా పరిస్థితి అంతా మర్చిపోయాను. వెళతానన్నప్పుడు నేను బాయ్ అన్నాను. కానీ ఆమె వెళ్ళిన దగ్గర నుండి మళ్ళీ ఎప్పుడొస్తుందా అనే ఎదురుచూశాను అంటూ ఒక్క నిమిషం ఆగాడు సత్తెప్ప. అటూ ఇటూ కదిలాడు. మేమెవ్వరం ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ తనే మొదలెట్టాడు. ఆడగుంటలు మనకి కొత్త కాదు. ఎన్నో దేశాలు తిరిగాను, ఎంతోమందిని చూశాను, వాళ్ళతో పడుకున్నాను. ఉదయం లేచిన తర్వాత వాళ్ళెవరో నేనెవరో మర్చిపోయాను. కానీ మరియాకు వాళ్లకి పెద్ద తేడా ఉంది. మరియా వెళ్ళినా పక్కనే ఉన్న భావన, ఆమె వచ్చినప్పుడల్లా కొత్త ఉత్సాహం. వేసవికాలంలో ఎక్కడో పడుతున్న వర్షం చల్లదనాన్ని తీసుకొచ్చే గాలిలాగా వచ్చేది. భోగి పండుగ నాటి తెల్లవారుజామున భోగి మంట పక్కన కూర్చుంటే ఆ మంట ఇచ్చే వెచ్చదనాన్ని గుర్తుకు తెచ్చేది. పక్కన కూర్చుంటే రోజు 10 నిమిషాలు ఏవేవో కబుర్లు చెప్పేది, చెప్పించుకునేది. పక్కనే కూర్చుని ఒంటి మీద చెయ్యి వేయకుండా ఆడది ఎంతో ఆనందాన్ని ఇవ్వగలదు అని నాకు అప్పుడు తెలిసింది. ఇంకా 1-2 రోజుల్లో వెళ్ళిపోతాననగా ఐ లవ్ యూ అన్నాను ఆమెతో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంది.
మరి పెళ్ళెప్పుడు అన్నాను ఆనందంతో. కుదరదు అంది. ఎందుకు అన్నాను ఆతృతగా. నేను అన్నింటినీ విడిచిపెట్టిన నన్నుని కనుక అంది నవ్వుతూ. మొదటిసారి మెడలో సిలువ చూసినప్పుడు ఓహో క్రిస్టియన్ అనుకున్నాను. అయితేనేం అనుకున్నాను, కానీ నన్నని అనుకోలేదు. పక్కనే కూర్చుని నా చేతిలో చెయ్యి వేసి మెత్తగా ఒత్తి పెళ్లి చేసుకోకపోయినా ప్రేమిస్తాను అంది. వీలవుతుందా అన్నాను. అవుతుంది, జీసస్ అందరినీ ప్రేమించమన్నాడు అంది ప్రేమగా. అర్థం కాక ఆమె మొహంలోకి చూస్తూ ఉంటే తనే దేవుడంటే ప్రేమ అని అంది. ఒక ముద్దు లేకుండా, ఓ కౌగిలింత లేకుండా ఇన్నాళ్ళు ఇంత హాయిని ఎలా ఇచ్చిందా అని ఆశ్చర్యపోయాను. శరీరంతో సంబంధం లేనిది, దానికంటే మించి ఎంతో కాలం ఉండే ఆనందాన్ని ఆ 2 నెలల్లో ప్రతిరోజు అందించింది మరియా. ఏమీ ఆశించకుండా ఎన్నో సేవలు చేసింది, బుజ్జగించేది, లాలించేది. మొదటి చూపు నుండి ఆమె నా కోసమే ఉంది అన్న భావన కలిగింది. మరియా ప్రేమదేవతకు మనిషి రూపం అనిపిస్తూ ఉంటుంది అన్నాడు సత్యప్ప కళ్ళ నుండి జారుతున్న ధారని మెల్లగా తుడుచుకుంటూ. కొంతసేపయ్యాక తేరుకొని, ప్రేమంటే తెలియని నా చేత అక్షరాలు దిద్దించి ప్రేమతో మరో మనిషిని చేసింది, జీవితాంతం గుర్తుంచుకునే ఆనందాన్ని అందించింది అన్నాడు మెల్లిగా. తర్వాత అన్నాడు ఆ యువకుడు. ఇండియా వచ్చేశాను. నాకు జరిగిన సర్జరీ వల్ల మళ్ళీ షిప్ ఎక్కే అవకాశం పోయింది. ఇక్కడే ఉద్యోగం వెతుక్కున్నాను. ప్రపంచం అంతా తిరిగాక తిరగడం అలవాటైన నాకు ఒక ఊరు జైలులా, ఉద్యోగం గుదిబండలాగా అనిపించాయి. అందుకే ఒక ఊళ్ళో ఉద్యోగంలో స్థిరంగా ఉండలేకపోయాను. ప్రస్తుతం ఓ షిప్పింగ్ కంపెనీ వాళ్ళ దగ్గర ఓ చిన్న ఉద్యోగం. ఒక దినపత్రిక వాళ్ళకి రోజుకో రూమి ప్రేమ కవిత తెలుగులోకి అనువాదం చేయడం నా పనులు అన్నాడు చూస్తూ. పెళ్ళి అన్నాను నేను, నన్ను ముందడిగిన ప్రశ్నకి ఎదురు ప్రశ్నగా. పెళ్ళి చేసుకోమంది మరియా ఎవరినైనా ఓ మంచి అమ్మాయిని చూసి. చేసుకుంటాను నిన్ను ప్రేమిస్తూ అన్నాను. ప్రేమ మనసుకి సంకెళ్ళు వెయ్యదు, అహంకారానికి సంకెళ్ళు వేస్తుంది. అహంకారం తగ్గితే ప్రేమించడం సులభం. ప్రేమ ఉన్న చోట అహంకారం ఉండదు. భగవంతుడిచ్చిన నిండు జీవితాన్ని వృధా చేయకుండా చక్కగా జీవితాన్ని ప్రేమించు. నిన్ను ప్రేమించే వారితో జీవితం పంచుకో అంది నేను తిరిగొచ్చాక. ఇక దేశాలు పట్టి తిరగనని విన్న తర్వాత మా అమ్మ కూడా పెళ్లి చేసుకోమంది. మా ఊళ్ళోనే మా దూరపు చుట్టాల వాళ్ళ అమ్మాయి దవనం అనే ఆమెకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పింది. దవనాన్ని వాళ్ళ ఇంటికెళ్ళి ఓసారి చూశాను. అందంగానే ఉంటుంది, చదువుకుంది. కానీ మరియాతో పోలిస్తే ఏమాత్రమూ నప్పలేదు. ఓ 4 రోజులు ఆలోచించాను. మరియా నన్ను బుజ్జగించి దవనాన్ని మరోసారి దవనంలా మాత్రమే చూడమన్నట్టు తోచింది. ఆ తర్వాత దవనంతో పరిచయం పెరిగింది. నా గురించి నాకు తెలిసిందంతా వివరంగా దవనానికి చెప్పాను. మరియా గురించి కూడాను. అయినా సరే ఇష్టమే అంది. మరో 6 నెలలు అలాగే గడిచాయి. దవనానికి ప్రేమంటే ఉన్న భావన చాలా తేలికైనది. తనకు కావలసినది పెళ్ళి, సంసారం, పిల్లలు, బట్టలు, నగలు, నలుగురిలో గొప్ప అలాంటివి. సినిమాల ప్రభావం చాలా ఎక్కువ. ఒక్కసారి నిజమైన ప్రేమ రుచి చూసిన నాకు తనతో బ్రతుకులు అవి దొరకవని తెలిసిపోయింది. అయినా మనిషిగా దవనాన్ని ప్రేమించడం మొదలెట్టాను. అందమైన దవనానికి ప్రేమగంధం బొత్తిగా లేదు. బాహ్య సౌందర్యంతో మెరిసిపోయే దవనానికి అంతఃసౌందర్యం మరియాతో పోలిస్తే ఆవగింజైనా లేదు. తనకి మంచి ఉద్యోగము, సంపాదన ఉన్న మగాడు కావాలి. అదే ఆమెకి చెప్పా. అవునని ఒప్పుకుంది. కానీ ఆ 2 నాకు లేవు, ఉన్నవాణ్ణి చూసుకో అన్నాను. దవనం మీద ప్రేమతోనే అలా చెప్పాను. నా నాలిక మీదున్న పుట్టుమచ్చ ప్రభావమో ఏమో కానీ 2 నెలలు తిరగకుండా 1 వారం రోజుల్లో పెళ్లి చేసేసుకోవాలని వచ్చిన ఎన్ఆర్ఐ కుర్రాడితో పెళ్ళై అమెరికా వెళ్ళిపోయింది దవనం. ఆనందంగా వీడ్కోలిచ్చాను. హాయిగా బై బై చెప్పింది. ఆ తర్వాత అన్నాడు ఎదురు బెర్త్ మీద కూర్చున్న ఎగ్జిక్యూటివ్. ఏముంది, మామూలే. లైబ్రరీ నుండి మంచి పుస్తకాలు తెచ్చుకుని చదవడం. ఈ అలవాటు హాస్పిటల్లో ఉన్నప్పుడు మరియా నేర్పిందే. అదే అలవాటు
అలా ఇప్పటికీ ఉంది. ఆ లైబ్రరీలో పనిచేసే లిల్లీ అన్న ఆంగ్లో ఇండియన్ అమ్మాయితో పరిచయం. బాగా చదువుకుంది. నేను ఎలాంటి పుస్తకాలు చదివితే బాగుంటుందో చెప్పేది, తీసిపెట్టి ఉంచేది. ఇద్దరి మధ్య ఆకర్షణ లేదు, కానీ పరిచయం గట్టిపడింది. షేక్స్పియర్ని బాగా చదివింది. ప్రేమ గురించి మంచి అవగాహన ఉంది. పాశ్చాత్య తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, మత ప్రవక్తలు మనిషి గురించి, మానవ సంబంధాల గురించి తెలిపిన విషయాలని నాకు వివరంగా చెప్పేది. అన్ని విధాలా ఒకరికొకరం సరిపోతాం అనుకున్నాను. పెళ్లిదాకా ఆలోచించాం. పెళ్లికి తను చెప్పిన 2 కండిషన్లలో ఒకదానికి నాకు మనసు రాలేదు, రెండో దానికి తాహతు లేదు. అలా నేను లిల్లీ ఒకటి కాలేకపోయాం. ఏం కండిషన్లు పెట్టిందే అడిగాడు యువకుడు. మొదటిది మతం మార్చుకుని నేను క్రిస్టియన్ అవడం, రెండోది ఇంగ్లాండులో ఉద్యోగానికి వెళ్ళడం. అలా నిచ్చెనెక్కలేదు మా ప్రేమ అన్నాడు పేలవంగా నవ్వుతూ. అయ్యో అన్నాడు అప్పటిదాకా శ్రద్ధగా వింటున్న మరో శ్రోత. అవును, నేను అయ్యో అనే అనుకున్నాను. లిల్లీతో గడిపిన ప్రతిరోజు మనిషి, మమత, ప్రేమ, ఇలా ఎన్నెన్నో విషయాలు నాకు తెలియనివి చెప్పేది. నన్ను నిజంగానే ఉత్తేజపరిచేది. ఇంత తెలుసుకున్న మీరు ఎదుటి మనిషిని చూడగానే పూర్తిగా చదివేయగలరేమో కదూ అన్నాడు ఆ యువకుడు. అది నిజమే అని నేను కూడా ముందు అనుకున్నాను. కానీ నాకు తెలిసింది తక్కువ. నేను ఎదుటి వాళ్లల్లో చదవగలిగింది మరింత తక్కువ అని తర్వాతే తెలిసింది. అదెలా అడిగాడు యువకుడు. విశాఖపట్నంకి వచ్చి కొత్త ఉద్యోగం వెతుక్కున్నాను. నేను కొత్తగా అద్దెకు దిగిన వాళ్ళ ఇంటి అమ్మాయి రోజాని చూశాను. ఆమెను పూర్తిగా తెలుసుకున్నాను అనుకున్నాను మొదటి పరిచయంలోనే. నాకు అన్ని విధాలా సరిపోతుందని అనుకున్నాను. ఈ విషయం వాళ్ళ నాన్నగారితో చెప్పాను సూటిగా వాళ్ళింట్లో దిగిన మొదటి వారంలోనే. ఆయన చాలా సంతోషించారు. కానీ మా అమ్మాయి వయసు 30 అన్నారు. సంతోషం, నా వయసు కూడా 30 అన్నాను. ఆయన ఆనందించారు. రోజాతో నా పరిచయం చాలా స్పీడ్గా సాగింది. వాళ్ళు పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టారు. మా వాళ్ళు చాలా సంతోషించారు. రోజాకి కోపం ఉందని తెలుసు. అందమైన గులాబీకి ముళ్ళు ఉండడం సహజం. దాన్ని సున్నితంగా తప్పించుకోవాలి, కానీ ముళ్ళు ఉందని పువ్వు వదులుకోము అన్నాను. కానీ పెళ్లికి ముందు రోజే రోజాకి మా అమ్మా చెల్లెలి విషయంలో పెద్ద గొడవ జరిగింది. సర్ది చెప్పబోతే విరుచుకుపడింది. అబ్బా! రోజా అహంకారం విశ్వరూపం చూశాను. హడలిపోయానంతే. ఎంత తెలివైనది, ఎంత ప్రేమించింది. అలాంటి ఈమెలో ఇంత అహంకారమా? ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోయాను. ఆ పెళ్లి జరుగుండదని అందరం అనుకున్నాం. అందుకే మౌనంగా ఉన్నాం. ప్రేమ పరమపద సోపాన పటంలో అహంకారం పెద్ద పాము అన్నాడు సత్యప్ప ఓ వేదాంతిలా. చాలాసేపు ఎవ్వరం ఏమీ మాట్లాడలేదు. రైలు పరిగెడుతోంది. మోగుతున్న సెల్ ఫోన్లను కానీ, వచ్చేపోయే మనుషులను కానీ పట్టించుకోకుండా అందరం సత్యప్ప చెప్పిన విషయాలనే తలుచుకుంటున్నాం. తరచి అతని మాటల్లోని భావాల గురించే ఆలోచిస్తున్నాం. ఎవరి మట్టుకు వారే. అంత మరీ సీరియస్ అయిపోయారే అన్నాడు సత్యప్ప గలగల నవ్వుతూ. బ్రతుకు అందమైన ఉదయం లాంటిది. ఎంత దూరం నుండి చూస్తే అంత అందంగా ఉంటుంది. అందుకే చందమామ అంత అందంగా ఉంటాడు. కానీ మైక్రోస్కోప్ లాంటి తగిన సాధనం ఉంటే జీవితాన్ని ఎంతో దగ్గరగా, సూక్ష్మంగా శోధించి చూస్తే ఆ ప్రపంచమే వేరు, దాని అందమే వేరు అన్నాడు చియరప్ మ్యాన్ అని వంగి అమెరికాలో చదువుకుంటున్న యువకుడి భుజం తడుతూ. లిల్లీ గారు అలాంటి కండిషన్స్ పెట్టకుండా ఉండాల్సింది అన్నాడు అయ్యో అన్న పదాన్ని అన్ని పదాలలో ఇమిడ్చి. లిల్లీ తప్పేమీ లేదు. నిజంగానే ప్రేమించింది. కాకపోతే తన కోసం ప్రేమించింది. తనకు కావాల్సినవి కోరింది. నేను ఇవ్వగలిగితే పెళ్లి చేసుకునేది. కానీ నేను మతం పుచ్చుకున్నా ఇంగ్లాండ్లో ఉద్యోగం నాకు రాదు. తనకి కావాల్సినవి ఇవ్వగలిగిన వాడు దొరుకుతాడు. అతనితో సుఖపడగలదు అన్నాడు సత్యప్ప ఏదో కష్టమైన కెమిస్ట్రీ సమీకరణం వివరిస్తున్న టీచర్లా. ప్రేమించిన అమ్మాయి చేయి జారిపోతుందే అని ఇతనికి బాధ లేదా అన్న ఆలోచన మా అందరిలో రకరకాలుగా వచ్చింది. ఏ కండిషన్లు పెట్టకపోయినా నా అంతట నేనే ఉన్నతికి దూరం అవ్వాల్సి వచ్చింది.
అని వేదాంతిలా ఓ నవ్వు నవ్వాడు సత్తెప్ప. ఉలిక్కిపడి అతని వైపు చూశాం. ఉన్నతి అంటే? అర్థం కాక వివరంగా చెప్పమని అడిగాడు అమెరికాలో చదువుకుంటున్న యువకుడు మా అందరికంటే ముందుగా తేరుకుని. వసంతవల్లరిలో సుప్రసిద్ధ ప్రవాస రచయిత శ్రీ కలశపూడి శ్రీనివాసరావు గారి రచన ప్రేమకి పెద్ద బాల శిక్ష 2వ భాగం విన్నారు. ఈ కథ 3వ భాగం, ఆఖరి భాగం రేపు వసంతవల్లరిలో వినవచ్చు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.